భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు గాజు భాస్కర్ గారి ఆధ్వర్యంలో ధర్మపురిలోని వడ్లు మరియు మక్కల కొనుగోలు కేంద్రాలను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా వడ్ల, మక్కల రైతులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకుని రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు మాట్లాడుతూ గత 2 నెలల నుంచి వడ్ల కొనుగోల జాప్యంపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడం. 15 రోజులు 20 రోజులు అవుతుంది లారీ దిక్కులేట ఆ కుప్పలైతే ఒక్కొక్కటి నెల 15 రోజులు 2 నెలలు అవుతుంది. ఏమంటారు వాళ్ళు వీళ్ళు అందరు జోగులలో 10 దిక్కులే పాపం ఈ జోగుతా పోతున్నాడు. ఈ జోగినే పోతే జోగుతా ఉంటుంది. ఈ జోగినట్టు లారీ దిక్కులేదు. మినిస్టర్ చిరుమూల లక్ష్మణ్ ఏఎంసీ చైర్మన్ అన్నీ కలవద్దు. మరి మీరు అడగలేదా? అడుగుదా అంటే నేను ఇవన్నీ వచ్చి ఎవరా కుప్పేరుతుంది 2 నెలలు ఏడిందని కుప్ప చెత్తకాడ పడేది. వచ్చినప్పుడు మేము చెప్పనే జోక్తాం అని చెప్పారు. చెప్పనే ఏది నింపిన సంచులు కూడా పంపిస్తా అని చెప్పారు. ఏ పార్టీ దిక్కులేదా మాట్లాడడానికి? బాపు మేము అందరం వచ్చింది మీకోసమే. మేము అంతో ఇంత మీకోసం నిలబడుతున్నాం. మాకు మీరు ఏం చేసి ఏం చేయలేదు పక్కకు పెడితే మీకోసం మేము నిలబడతాం. మీరు ఉన్నట్టు చెప్పుర్రి, జరుగుతున్న సమస్యలు చెప్పుర్రి. 12 మంది 20 మంది చచ్చిపోతున్నారు. ఇవన్నీ క్యాంప్ ఆఫీస్ లో వారు దెబ్బకు ఇవాళ నిన్న 50 మంది చచ్చిపోయారు. వడ్ల కొనుగోలు కేంద్రానికి వచ్చి రోజు పేపర్ కట్టు చచ్చిపోయినట్టు. మరి దారి ఒకసారి అందరం బోధం పారి ఒకసారి మీరు రైతులు అందరం కలిసి కోదం పారి అందరం బోధం పారి. మీ వెనక ఉంటాం మేము. ఒక్క మనిషి అతలే ఇస్తే చెత్త కింద నీళ్ళు లేకపోయి మన లేకపోయి బాబు మీ వెనక మా భారతీయ జనతా పార్టీ మేము అందరం ఉన్నాం. మేము అత్తం పోదాం అత్తవారంటే ఇప్పుడు ఒక్క మనిషి లేకుంటే ఇళ్ళకు నీళ్ళకు దూపకు చచ్చిపోయారు. వచ్చి సాటి తెచ్చుకొని నీళ్ళు కూడా వడ్లు మొక్కలు ఎక్కడి అక్కడ నష్టమైన రైతులకు మరి వాళ్ళు రైతు ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని చెప్తున్నారు. ఇక్కడికి మన మార్కెట్కి వచ్చినాం. ఇది బస్తాలు పోతలేవా? మరి ఈ కుప్పలు కూడా బాగానే ఉన్నాయి కదా. ఇంకా ఈ వడ్ల కుప్పలు మక్క కుప్పలు అయితే మక్కలు ఏమైందంటే ఇప్పుడు వెలుగుతుంది మన గోదామ ఒకటి అది మాట్లాడుతారు అయిపోతుందట. క్లియర్ అవుతుంది అన్న. అయితే ఏం లేదు, ఇప్పుడు ఎండలు బాగా కొడుతున్నాయి. వడదెబ్బకు అయితే పుచ్చుకుని చనిపోయారు. ఇంకో ఇబ్బంది బాగా అవుతుంది. మొన్న వచ్చినప్పుడు ఏదో బారదాన్ లేని విషయాన్ని బారదాన్ వచ్చింది కదా. ఇంకేంది జోకి చెప్పని పంపితే అయిపోతుంది కదా. వెహికల్స్ అసలు బాగా ఇబ్బంది అవుతుంది. మనం 40 వెళ్తున్నాం. ఏంటంటే బయట వేరే మండలంలో అక్కడ ఇక్కడ కొంచెం పేమెంట్ అనేది ఎక్కువ పెంచారు. ఇగో ఇక్కడనే మా కేంద్రం కాడికి వచ్చినాం. రైతులు మస్తు బాధపడుతారు మాకు చెప్పుకుంటా. కొంచెం వీలైనంత త్వరగా ఇప్పుడు ఈ బస్తాలు జోకినాయి అయితే పంపిర్రి. మళ్ళీ అట్లా ఈ కుప్పలు కూడా ఏమవుతున్నాయో అవన్నీ వెంటనే షిఫ్ట్ చేసాయి. ఇంకొక 2-3 రోజులు అయితే వర్షాలు పడతాయి. ఇక వర్షాలు పడితే తెలుసుగా మీకు ఇబ్బంది, అందరికి బాగా ఇబ్బంది అవుతుంది. ఇక కొంచెం మీరు కూడా ఇప్పుడు గట్లా కాదు సాయన్న, మీరు కూడా కొంచెం ఫిషర్ చేయరుగా. మీరు చేసే కాడ చేయరుగా మీకు ఫిషర్, మీ పై అధికారులకు కానీ మీ పైలకు. గ్రూప్ లో పెడుతున్నాం. మన కలెక్టర్ గ్రూప్ ఉంటుంది, జగిత్యాల డిస్ట్రిక్ట్ కలెక్టర్ గ్రూప్ ఉంటుంది ప్యాడేది. మళ్ళీ కూడా రోడ్ పోస్ట్ చేస్తున్నాం. మనకు 4000 బస్తా గ్రౌండ్ అని చెప్పేసి. ఇప్పుడు కూడా మన శ్రీఆర్పీ లాగానే రాయపట్నం పంపించిన అని చెప్పేసి ఆర్టీ వస్తాయి. ఇటు ఒక 2 బండ్లు మనకు అవసరం అని చెప్పేసి ఇలా ఆడికి పంపించిన. సరే కొంచెం వీలైనంత త్వరగా అంటే బాగా ఈ 2-3 రోజుల్లో కొంచెం క్లియర్ అయ్యేది. ఈ మక్కల విషయం కూడా అట్లా అది వక్బోర్డు నువ్వు చూసిన మక్కలు కుప్పలు మొన్న ఎట్లా ఉన్నాయో అట్లవే కుప్పలు ఎట్లున్నాయి అట్లనే ఉన్నాయి కదా. అవి కూడా ఇవ్వాలి జోకలేదు. అది కూడా మీ పరిదేనా? అది 4 రోజులు ఇక్కడ బంద్ పెట్టకపోతుంది. 4 రోజులు ఇక్కడ బంద్ వర్షం పడితే మళ్ళీ మీరే ఇప్పుడు మరి ఇప్పుడు ఇవాళ వీళ్ళు మన అమ్మాయిలు ఏం చేస్తలేరు, జోకలేరు. సరే కొంచెం వీలైనంత త్వరగా ఈ 2 రోజులలో క్లియర్ కాదు. వర్షాలు పడితే ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఎండలు కూడా బాగా కొడుతున్నాయి. అయితే మాకు ఇంకొక వచ్చిన సమాచారం ఏంటంటే మన మార్కెట్ ముంగట ఉన్నది చూసిన రోడ్ వేస్తారట.
ఆ రోడ్ వేస్తే ఇంకా ఇవి తీసుకోబడు ఇబ్బంది అవుతుంది, ఇక ఇక్కడికే అయిపోతుంది. అది కూడా మనం కొంచెం అవసరం ఒక 1 వీక్ పొడిగించండి. కాలువ చేస్తే వాళ్ళు కూడా స్పందించారు మన అట్లా కూడా. అట్లా నేను కూడా వాస్తవానికి నాకు కూడా వెళ్ళి కొంత తొందరగా అద్దెకి నాకు కూడా స్టే చేయాలని చెప్పేసి నేను కూడా మాట్లాడుతున్నా. సరే సరే తప్పకుండా తప్పకుండా ఒక 4 రోజులు క్లియర్ అయిపోతామన్నా. సరే సరే వచ్చినప్పుడల్లా 4 రోజులు అంటున్నారు, మనుషులు వచ్చినప్పుడు ఈ 4 రోజులకి క్యాంప్ ఆఫీస్ లో పోద్దాం. అర్థమవుతుందా? ఏం పేరు బాబు నీ పేరు? నా నెంబర్ తీసుకో, మాకు నెంబర్ తెలిసి వాళ్ళకన్నా ఫోన్ చేయి, మేము వస్తాం. ఈ 4 రోజులు పోకుంటే మేము అందరం కలిసి మీరు గుర్తుంచుకో బాబు, మేము మీ వెనక ఎక్కడ దాకా అక్కడ దాకా పోరాటం చేద్దాం. మీరు కొంచెం మాకు సాయం హెల్ప్ చేయరు అంతే, మా ఎంబడి ఉంటారు అంతే. మీ వెనక మేము ఉంటాం. మీరు రాకపోతే మేము చేసినాం బీజేపీ రాజకీయం చేస్తారంటారు. అర్థమవుతుందా? మేము వచ్చేది మీకోసం, సమస్య మీకు ఉన్నది కాబట్టి సమస్య కోసం కొట్లాడుతాను మాట్లాడుతున్నాం, రాజకీయం చేస్తాను కత్తలేం. మినిస్టర్ కాంగ్రెస్ ప్రతి గింజ కొంటాం, మేము రైతులకు అన్యాయం చేయం, రైతు ప్రభుత్వం అంటారు కదా రోజు. మరి రైతులు ఎండకు అంటారు. ఇప్పుడు బాబు ఈ తప్పతాల కోసం ఎక్స్ట్రా ఎంత పోతుంది? 42.3 42.4 43 42.2 ఎక్కువ ఇస్తలేరు. 42 బావా. మళ్ళీ ఇంకోటి అసలు మడిచిపోయాను అసలు అక్కడికైనా సంచులు కట్ట ఈ సంచులు ఆడికైనాక ఎగ్జాంపుల్ ఇంకొక విషయం మాకు వచ్చింది. ఇప్పుడు లోడ్ చేసి అక్కడ అన్లోడ్ చేసిన తర్వాత పైసలు వచ్చే టైంలో 1 బస్తా 2 బస్తాలు ఈ కటయి వస్తున్నాయటగా పైసలు లేవన్నా. అయితే ఏంటంటే మనము పట్టి 51 పంపాలన్నా యాక్చువల్గా గవర్నమెంట్ కి. మన వాళ్ళు పట్టమని చెప్పారు. అట్లక మనం వేస్తామంటే ఆ 51,200 కాస్త 50 పెట్టించేసి ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు నేనేమంటా ఇప్పుడు జాలి పట్టరన్న ఉద్దేశంతో 42.2 జోకుతురు కదా, అంటే అది వేరు మళ్ళీ ఇది వేరా? ఇప్పుడు జాలి పట్టకంటనే 42.200 గ్రాములు జోకుతురు. ఇది అయిపోయింది. అయిపోయిన తర్వాత లోడ్ అన్లోడ్ అయిన తర్వాత మళ్ళీ డబ్బులు వచ్చే విషయంలో టైంలో 1 బస్తా 2 బస్తాలు పైసలు కట్ అవుతున్నాయట. ఒక బండి అనేది 5-6 రోజులు వెయిట్ అవుతుంది. మనం చూపిన 42,200 అనేది ఆ 200 కాస్త అంటే 100-200 వాళ్ళ తప్పు కాదు, వాళ్ళ తప్పు కదా సాయి. అయితే సాయిబాయి ఇది కూడా మీ పై అధికారికి ఎప్పుడు ఇబ్బంది అవుతుందని, సరేనా? ఇక్కడ రైతులు బాగా సీరియస్ ఉన్నారు. అయితే ఈ 4 రోజుల్లో జోకుంటే మాత్రం ఎమ్మెల్యే క్యాంప్ దగ్గరికి పోతామని పుట్టేటి రైతులే వంకచ్చుకుంటారట, అది గవర్నమెంట్ ప్రొవైడ్ చేద్దా? అవును వంకచ్చుకుంటారు. రేపు సంచులు కూడా వంకచ్చుకుంటారు. అన్ని మనం రాను రాను ఏం చేస్తారు సంచులు కూడా. ఇప్పుడు సంచులో 42 కిలోల 200 పడతలేవు, 38 నిండుతుంది. బాగా వలకగా అయిపోయింది. సంచులు మనం కొనుకొచ్చుకున్నాడు. ఇప్పుడు కానీ 20 సంచులు కొనుకొచ్చుకున్నావా? అడగాలి. ఇప్పుడు కదా, ఇప్పుడు వీళ్ళు అడగలేరు. నలుగురు కలిసి పోయి అడగాలి, ఒక్కరు అడుగుడు కాదు. అంతకుముందు లాట్ నెంబర్ వేసడానికి రంగు కూడా ఇస్తారు, అది కూడా క్యాంపస్ మంత్రి గారి మినిస్టర్ క్యాంపస్ సరేనా? ఇప్పుడు మేము మా ఎంఆర్ఓ దగ్గరికి పోతాం, ఇక్కడ ఉన్న సమస్యలన్నీ వివరించి చెప్తాం, ఆయనకు కూడా చెప్తాం. అవసరమైతే ఇవాళ మేము కలెక్టర్ దగ్గర కూడా పోతాం. 4 రోజుల్లో పోకుండా మాత్రం మీరు మీకోసం మేము ఉన్నాయి బాబు, మీకోసం మా భారతీయ జనతా పార్టీ ఉన్నది. మీకు ఏమైనా ఇబ్బంది అయితే మా పలానా బీజేపీ వాళ్ళు ఉన్నారు, బీజేపీలకు ఫోన్ చేస్తాను ఉంచాలి. మీరు సరే మీరు మాట్లాడేంత ధైర్యం ఉందో లేదో మాట్లాడుకోవచ్చు. వాళ్ళు ఏమో మాట్లాడే వాళ్ళకి ఎప్పుడు